మేమిద్దరం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాం. ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు. కొంతకాలం మా కాపురం సజావుగానే సాగింది. మనిషి అందంగా ఉంటాడు. అమ్మాయిలతో స్నేహాలు ఎక్కువయ్యాయి. ఒక ఆమెను ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. బాబు కోసమని మనసు చంపుకుని మౌనంగానే అంగీకరించాను. మానసికంగా, శారీరకంగా నన్ను చాలా చిత్రహింసలకు గురిచేశాడు. ఈ వాతావరణంలో బాబుకి చదువవ్వలేదు. ఈ మధ్యనే అందరి బలవంతం మేరకు విడాకులు తీసుకున్నాను. పిల్లాడి కోసం మాట కలపక తప్పటం లేదు. నాకంటూ పట్టించుకునేవారు ఎవరూ లేరు. ఏం చేయాలో సలహా చెప్పగలరు? మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ధైర్యంగా ఉండండి. ఏదో రకంగా మీరు అశాంతి వాతావరణం నుంచి బయటపడ్డారు. బాబుని బాగా చదివించే ప్రయత్నం చేయండి. పట్టించుకునేవారు ఎవరూ లేరని బాధపడవద్దు. మీరు విడాకులు తీసుకోవడానికి కొంతమంది సహకారం ఉంది. వారు మీ మంచి కోరుతున్నారు. అందుకే మీ బాధను చూడలేక విడాకులు తీసుకోమని మీకు సహకరించారు. మీతోటి ఉద్యోగస్తులతో కలివిడిగా ఉండండి. గతాన్ని మర్చిపోండి. మీరు ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన తర్వాత ఏదైనా మీకిష్టం వచ్చిన పనిపై శ్రద్ధ పెంచుకోండి. ఆలోచనల నుండి బయటపడతారు. చిన్నపిల్లలకు మీ నైపుణ్యంతో ఏదైనా సహాయం చేయగలరేమో ఆలోచించండి. మీకు కొంత ప్రశాంతత దొరుకుతుంది.